ఏపీలోని 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. బీజేపీ, టీడీపీ పొత్తులో భాగంగా ఆ పార్టీకి 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. అవనిగడ్డ, పాలకొండ, విశాఖ దక్షిణ స్థానాలకు అభ్యర్థులను పెండింగ్లో పెట్టింది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ బరిలో ఉంటారని అధికారికంగా ప్రకటించారు. లోక్సభ అభ్యర్థులు 2 స్థానాలు కేటాయించారు. మచిలీపట్నం వి బాలశౌరి, కాకినాడ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ బరిలో ఉంటారు. అయితే అసెంబ్లీ నుంచి 18 మంది అభ్యర్థులు ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఏపీలోని 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. బీజేపీ, టీడీపీతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. అవనిగడ్డ, పాలకొండ, విశాఖ దక్షిణ స్థానాలకు అభ్యర్థులను పెండింగ్లో పెట్టింది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ బరిలో ఉంటారని అధికారికంగా ప్రకటించారు. లోక్సభ అభ్యర్థులు 2 స్థానాలు కేటాయించారు. మచిలీపట్నం వి బాలశౌరి, కాకినాడ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ బరిలో ఉంటారు. అయితే అసెంబ్లీ నుంచి 18 మంది అభ్యర్థులను ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు. ఆనంద్, ఎట్టకేలకు పొత్తుల్లో భాగంగా పవన్ కళ్యాణ్ కు జనసేనకు వచ్చినటువంటి 21 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్ట్ అయితే ఏకమొత్తంగా రాత్రి ప్రకటించినట్టు తెలుస్తుంది. రాత్రి వచ్చినటువంటి ఈ లిస్టులో 18 మంది స్థానం కల్పించారు. ఈ 18 అసెంబ్లీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ఖరారు అయితే ఇప్పటికే అయింది. అయితే మొదటి రోజు టీడీపీ మరి జనసేన పొత్తులో భాగంగా విడుదల చేసినటువంటి 5 అభ్యర్థులతో పాటు మిగతా వారిని కూడా కలుపుకొని మొత్తంగా మరి 21 స్థానాలకు గాను 18 స్థానాలను మరి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇది మొత్తంగా చూసుకుంటే అనుకున్న విధంగానే, అంటే గత కొన్ని రోజులుగా మనం చెప్తూ వస్తున్నాము. ఈ లిస్టు మాత్రమే మరి ప్రకటించారు. ఎవరు కూడా కొత్త వారైతే పెద్దగా పేర్లు అయితే ఏవి లేవని కూడా చెప్పుకోవచ్చు. ఇది మొత్తంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ కు సంబంధించినటువంటి జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్ట్ అయితే రాత్రి వెలువడింది. అయితే 2 పార్లమెంటు స్థానాలకైతే అభ్యర్థులను ప్రకటించవలసి ఉంది. అయితే దానికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక అయితే దాదాపుగా పూర్తి అయిందని కూడా చెప్తూ ఉన్న పరిస్థితి. ముఖ్యంగా 2 స్థానాలు లోక్సభకు సంబంధించినటువంటి ఒకటి మరి కాకినాడ లోక్సభ స్థానం, మరొకటి మచిలీపట్నం లోక్సభ స్థానానికి సంబంధించినటువంటి 2 స్థానాల్లో ఈసారి జనసేన పోటీ చేయబోతుంది. ఆ 2 స్థానాలు మొత్తంగా చూసుకుంటే ఉదయ్ శ్రీనివాస్ కు కాకినాడ కేటాయించారు దాదాపుగా. ఇక మచిలీపట్నానికి సంబంధించినట్టు చూసుకుంటే వల్లభనేని మరి బాలశౌరికి కేటాయించడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఈయన వైసీపీ సిట్టింగ్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు అక్కడ. ఆయన ఇటీవల మరి వైఎస్ఆర్సీపీ వీడి జనసేనలో చేరారు. జనసేనలో చేరక ముందే ఆయనకు మరి దాదాపుగా ఈ బందర స్థానాన్ని ఖరారు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఇక అధికారికంగా పవన్ కళ్యాణ్ ప్రకటించడం మాత్రమే ఒకటే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక ఈ పార్లమెంటు స్థానాలకు సంబంధించిన చూస్తే ఇక 3 స్థానాలు తప్ప మిగతా వాటిని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాము. ముఖ్యంగా మరి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ స్థానానికి సంబంధించినటువంటి ఇప్పటికి కూడా మరి అది పెండింగ్ లో పెట్టారు. ఈ కృష్ణా జిల్లా అన్ని స్థానాలకు వచ్చినప్పటికీ కూడా అవనిగడ్డకు సంబంధించినటువంటి అంశాన్ని ఇప్పటికీ కూడా మరి పెండింగ్ పెట్టిన అంశం చూస్తున్నాము. ఎందుకంటే జనసేనకి ఇచ్చినటువంటి ఈ అవనిగడ్డ స్థానంలో ఖచ్చితంగా మరి స్థానిక నాయకులకి ఇస్తారా, లేకపోతే వంగవీటి రాధా మరి జనసేనలో జాయిన్ అవుతారని కూడా గత కొంతకాలంగా ఒక ఊహాగానాలు ఒక ప్రచారం అయితే జరుగుతున్న నేపథ్యంలో మరి అక్కడ అవనిగడ్డకు సంబంధించినటువంటి అభ్యాసాన్ని కొంత జాప్యం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అవనిగడ్డకు సంబంధించినటువంటి వంగవీటి రాధా వస్తే ఆయనకు
మరి ఆ స్థానాన్ని ప్రకటిస్తారని కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కూడా అవరగడ్డకు సంబంధించినటువంటి నియోజకవర్గాన్ని ఖచ్చితంగా మరి ఒక కీలకమైన నేతకు ఇవ్వాలి, ఖచ్చితంగా అవనగడ్డ గెలుచుకోవాలి. ఎందుకంటే కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న స్థానం కూడా. అంతేకాకుండా 2019 ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బలమైన ఓటు. కోటేశ్వరరావు, మరి ఆశావాహుల పరిస్థితి ఏంటి? వారిని ఏ విధంగా బుజ్జగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు? ఆశావాహులు అయితే జనసేన నుంచి పెద్ద ఎత్తున ఈసారి ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రకటించిన మొదటి లిస్టు ప్రకటించిన వెంటనే కొంత మరి నిరసన అయితే వ్యక్తమైంది. కొంత ఆశావాహులు కొంత ఇది కూడా మరి కొన్ని సంఘటనలు కూడా చేసిన పరిస్థితి. ఈసారి మేము ఖచ్చితంగా ఇండిపెండెంట్ గా అభ్యర్థిగా పోటీ చేస్తామని కూడా కొంతమంది రావడం జరిగింది. ముఖ్యంగా పిఠాపురానికి సంబంధించినటువంటి చూసుకుంటే వర్మకి సంబంధించినటువంటి కొంత చర్చ జరిగింది. టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది మరి అభ్యర్థులు ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారు తమకు ఖచ్చితంగా తెలుగుదేశం నుంచి సీట్లు రావాలి. ఎందుకంటే ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జనసేన అభ్యర్థులు పెద్దగా ప్రభావం చూపించే పరిస్థితి లేదని కూడా కొంత చర్చ జరిగింది. కనుక టీడీపీ నుంచి తమను ఖచ్చితంగా ఈసారి మరి మాకు సీటు ఇవ్వాలని కూడా కొంతమంది చంద్రబాబు దగ్గర పంచాయతీ కూడా పెట్టారని కూడా చెప్పుకోవచ్చు. అయితే పొత్తుల్లో భాగంగా మరి పొత్తులను గౌరవిస్తూ ఈసారి కొన్ని త్యాగాలు చేయాలి, కొంతమంది నాయకులు త్యాగం చేయాలని చంద్రబాబు ఫస్ట్ నుంచి చెప్తూ వస్తున్నారు. ఆ తర్వాత తన దగ్గరకు వచ్చినటువంటి కొంతమంది నాయకులు కూడా ఇదే అంశం చెప్పారు. ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మంచి పదవులు అయితే ఇస్తామని కూడా చెప్తున్నాం. ఈ నేపథ్యంలో కొంతమంది కూడా మరి కాకినాడ మరి పిఠాపురానికి సంబంధించినటువంటి నేత వర్మ కూడా ఆయన కొంత బుజ్జగించారు. ఆయన కూడా తాను పవన్ కళ్యాణ్కు సహకరిస్తానంటూ కూడా ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ కలిసి తన మద్దతును కూడా తెలపడం జరిగింది. ఆనంద్, ఈ విధంగా చూసుకుంటే మొత్తంగా పెద్ద నిరసన కార్యక్రమాలు అయితే పెద్దగా ఈ రెండో జాబితా కానీ లేకపోతే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి అంశాల్లో కానీ పెద్దగా ఎక్కడా చోటు చేసుకోలేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందస్తుగానే అభ్యర్థులను బుజ్జగించడం జరిగింది. తమకు టికెట్ రాదని ముందుగానే ఆయా అభ్యర్థులు చెప్పడంతో కొన్ని అటువంటి పరిస్థితులు అయితే ఈసారి ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎక్కడ తలెత్తలేదని కూడా చెప్పుకోవచ్చు. ఇది మొత్తంగా చూసుకుంటే బీజేపీ కూడా రాత్రి మరి పార్లమెంట్ కు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా ఎన్నికల సమరానికైతే, ఎన్నికల వ్యూహాలకైతే, ఎన్నికల ప్రచారాలకైతే అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఆనంద్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు.